మీరు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నా మీ ఆర్థిక స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందా? ప్రతి నెలా 1వ తేదీ కోసం ఆశగా ఎదురుచూడటం, 10వ తేదీ వచ్చేసరికి అప్పుల కోసం వెతుక్కోవడం మీ జీవితంలో ఒక అలవాటుగా మారిపోయిందా? ఒక పక్క ప్రపంచమంతా అవకాశాలతో నిండి ఉంటే మీరు మాత్రం ఒక అదృశ్య సంకెళ్లతో బంధించబడినట్లు ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోతున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన ఒక పరమ సత్యం ఈ ప్రపంచంలో ఎక్కడో దాగిలేదు. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిమీద నివసించిన అత్యంత ధనవంతుడు, మహామేధావి అయిన రాజర్షి సొలొమోను జీవితంలో నిక్షిప్తమై ఉంది. ఈ రోజు మనం చర్చించుకోబోయే ఈ పుస్తకం ది రిచెస్ట్ మ్యాన్ హూ ఎవర్ లివ్డ్ కేవలం ఒక కథ కాదు. ఇది ఒక వ్యక్తి తన జీవితంలో 0 నుండి మొదలై $14 ట్రిలియన్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో నేర్పే ఒక అద్భుతమైన గైడ్. ఈ పుస్తక రచయిత స్టీవెన్ స్కాట్ తన జీవితంలో వరుస వైఫల్యాలతో కృంగిపోయినప్పుడు ఒక మిత్రుడి సలహా మేరకు సొలొమోను రాసిన వివేక సూత్రాలను చదవడం మొదలుపెట్టాడు. ఆ సూత్రాలు ఆయన జీవితాన్ని ఎంతలా మార్చాయంటే ఆయన ఒక సాధారణ వ్యక్తి నుండి కొన్ని కోట్ల రూపాయల కంపెనీలకు అధిపతిగా ఎదిగాడు. ఈ రోజు ఈ ప్రయాణంలో మనం ఆ అద్భుతమైన ఆర్థిక రహస్యాలను ఒక శక్తివంతమైన కథలా తెలుసుకుందాం. ఈ వీడియో విశ్లేషణ మీ జీవితంలో మీరు సంపదను చూసే కోణాన్నే మార్చేయబోతోంది. సొలొమోను చక్రవర్తి సంపదకు మూలం ఆయన కండబలం కాదు, ఆయన మనసులోని అచంచలమైన వివేకం. ఈ పుస్తకం మనకు అందించే మొట్టమొదటి మరియు అత్యంత పవర్ఫుల్ రహస్యం శ్రద్ధ లేదా డిలిజెన్స్. మనలో చాలామంది కష్టపడి పనిచేస్తాం, కాని ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నాం? ఎందుకంటే మనం కేవలం పనిచేస్తున్నాం కానీ శ్రద్ధతో పనిచేయడం లేదు. సొలొమోను దృష్టిలో శ్రద్ధ అంటే ఏదో ఒక పని పూర్తి చేయడం కాదు, ఆ పనిలో ఒక పర్ఫెక్షన్ సాధించడం, నిర్ణీత సమయంలో అత్యున్నత నాణ్యతతో ఆ పనిని ముగించడం. ఎవరైతే తమ పనిలో ఈ విధమైన శ్రద్ధను చూపిస్తారో వారు సామాన్యుల దగ్గర కాదు, నేరుగా రాజుల దగ్గరే కొలువు తీరుతారు. అంటే నీ నైపుణ్యం నిన్ను ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. నువ్వు ఒక ఉద్యోగివైనా వ్యాపారివైనా నీ పనిలో నీకు తిరుగులేదు అనే స్థాయికి నువ్వు ఎదగాలి. ఆ శ్రద్ధ నీ రక్తంలో ప్రవహించాలి. పక్కవాడికంటే వేగంగా, పక్కవాడికంటే మెరుగ్గా పనిచేసే ఆ తపనే నీకు మొదటి సంపదను తెచ్చిపెడుతుంది. సంపద అనేది ఒక వ్యవస్థను అనుసరిస్తుంది. నువ్వు శ్రద్ధను ఆయుధంగా చేసుకుంటే అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తప్ప నువ్వు వాటి వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. సొలొమోను చక్రవర్తి వద్దకు ప్రజలు కేవలం సంపద కోసం కాదు, ఆయన వివేకాన్ని అడగడానికి వచ్చేవారు. వివేకం అంటే ఏమిటి? వివేకమంటే ఒక విషయాన్ని దాని లోతుల్లోకి వెళ్లి విశ్లేషించడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. సంపద అనేది నీ దగ్గర ఉన్న డబ్బు మీద ఆధారపడి ఉండదు, అది నీ దగ్గర ఉన్న జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం లేని సంపద గాలిలో దీపంలాంటిది, అది ఏ క్షణంలోనైనా ఆరిపోవచ్చు. కాని వివేకమున్న వ్యక్తి తన సంపదను పోగొట్టుకున్నా మళ్లీ 0 నుండి సామ్రాజ్యాన్ని నిర్మించగలడు. రచయిత స్టీవెన్ స్కాట్ ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతారు. మనం రోజూ మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సమయం కేటాయించాలి. సొలొమోను వివేకాన్ని ఒక నిధిలా భావించారు. ఆ నిధిని నువ్వు కూడా పొందాలంటే నీ ఆలోచనా విధానం మారాలి. ఒక సమస్య ఎదురైనప్పుడు అది నీకు ఆటంకంలా కనిపిస్తోందా లేక ఒక అవకాశంలా కనిపిస్తోందా అనేదే నీ వివేకాన్ని నిర్ణయిస్తుంది. ధనవంతులు కావాలనుకునేవారు ముందుగా తమ మెదడులో పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి నీకు జీవితాంతం లాభాలను అందిస్తుంది. ఈ పుస్తకం వివరించే మరో కీలకమైన సూత్రం విజన్ లేదా దూరదృష్టి. ఎక్కడైతే ఒక స్పష్టమైన లక్ష్యముండదో అక్కడ మనుషులు దిక్కుతోచని స్థితిలో పడిపోతారు. నువ్వు జీవితంలో ఎక్కడికి వెళ్లాలో నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా అది నీ గమ్యం కాదు. సొలొమోను చక్రవర్తి తన ప్రతి పనిని ఒక ప్రణాళికతో చేసేవారు. ఆయన ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించినప్పుడు లేదా తన రాజ్యాన్ని విస్తరించినప్పుడు ఆయన దగ్గర ఒక బ్లూప్రింట్ ఉండేది. మనం కూడా మన ఆర్థిక జీవితానికి అటువంటి ఒక బ్లూప్రింట్ తయారు చేసుకోవాలి. నీ ఆదాయం ఎంత ఉండాలి, నీ అప్పులెప్పటికి తీరిపోవాలి, నీ రిటైర్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాల మీద నీకొక స్పష్టమైన విజన్ ఉండాలి. ఆ విజన్ కేవలం నీ మనసులో ఉంటే సరిపోదు, అది ఒక కాగితం మీద రాసి ఉండాలి. రచయిత చెబుతున్నట్లుగా నువ్వు నీ లక్ష్యాలను ఎంత స్పష్టంగా రాసుకుంటావో నీ సక్సెస్ అంత దగ్గరవుతుంది. విజన్ లేని కష్టం గుడ్డి గుర్రం లాంటిది, అది ఎంత వేగంగా పరిగెత్తినా గమ్యాన్ని చేరలేదు. సొలొమోను చక్రవర్తి మనకు నేర్పిన మరో పాఠం కమ్యూనికేషన్ మరియు సంబంధాలు. మన విజయం ఎప్పుడూ ఇతరుల సహకారంతోనే ముడిపడి ఉంటుంది. నీ మాట తీరు నీ సంపదను పెంచగలదు లేదా నీకున్న గౌరవాన్ని తగ్గించగలదు. సొలొమోను చక్రవర్తి తన మాటలతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగారు. మనుషుల మనస్సును గెలుచుకోవడం ఒక గొప్ప కళ.
నువ్వు వ్యాపారంలో ఉన్నా లేదా ఉద్యోగంలో ఉన్నా నీ కస్టమర్లతో లేదా నీ తోటి ఉద్యోగులతో నీ ప్రవర్తన ఎలా ఉంది అనేదే నీ ఎదుగుదలను నిర్ణయిస్తుంది. కోపం, అసూయ, గర్వం అనేవి నీ సంపదకు విషంలాంటివి. వినయం మరియు దయ అనేవి నీకు కొత్త తలుపులను తెరుస్తాయి. ఇతరులకు మేలు చేయడంలోనే నీ మేలు దాగి ఉంది. ఇలాంటి అద్భుతమైన పుస్తక జ్ఞానం మీకు నిజంగా ఉపయోగపడుతుంటే ఈ ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. ఇటువంటి మరిన్ని ప్రపంచస్థాయి జీవిత పాఠాలను మనం నిత్యం చర్చించుకుంటూనే ఉందాం. ఎందుకంటే నీ ఎదుగుదలే ఈ ప్రయాణానికి అసలైన గమ్యం. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడం మరొక ఎత్తు. సొలొమోను చక్రవర్తి అప్పుల విషయంలో మరియు హామీ ఇచ్చే విషయంలో చాలా కఠినమైన హెచ్చరికలు చేశారు. ఎవరికైనా హామీ ఉండటం లేదా అనవసరమైన అప్పులు చేయడమంటే నిన్ను నువ్వు ఒక బానిసగా మార్చుకోవడమే. ఒక అప్పు నీ నిద్రను, నీ ప్రశాంతతను మరియు నీ సృజనాత్మకతను హరిస్తుంది. సంపద నిలవాలంటే నువ్వు సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం నేర్చుకోవాలి. ఆడంబరాల కోసం చేసే ఖర్చులు నిన్ను శాశ్వత దరిద్రంలోకి నెట్టేస్తాయి. సంపద అనేది ఒక క్రమశిక్షణ. ఎవరైతే తమ ఆదాయంలో కొంత భాగాన్ని పక్కన పెట్టి దాన్ని తెలివిగా పెట్టుబడి పెడతారో వారికే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ధనమనేది మేధావుల దగ్గర మాత్రమే స్థిరంగా ఉంటుంది. మూర్ఖుల దగ్గర అది కేవలం ఒక అతిథిలా మాత్రమే వచ్చి వెళ్ళిపోతుంది. నీ జేబులో ఉన్న ప్రతి రూపాయిని ఒక విత్తనంలా చూడు. అది ఒక వృక్షంలా మారి నీకు నీడనివ్వాలి అంటే దాన్ని నువ్వు ఇప్పుడే సరైన చోట నాటాలి. ఈ పుస్తకం వివరించే మరో కీలకమైన సూత్రం సమగ్రత లేదా ఇంటిగ్రిటీ. నిజాయితీ లేని సంపద నిలువునా దహించివేస్తుంది. అడ్డదారులు తొక్కి సంపాదించే కోట్లు కూడా నీకు మనశ్శాంతినివ్వవు. సొలొమోను చక్రవర్తి ఏనాడూ ధర్మాన్ని వదలలేదు. నీ వ్యాపారంలో నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీ బ్రాండ్ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే నీకు దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెడుతుంది. మోసం చేయడం వల్ల ఈ రోజు నీకు లాభం రావచ్చు కాని రేపు నీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. నీతిగా బ్రతికేవాడికి భయం ఉండదు. ఆ భయం లేకపోవడమే నీ మేధస్సును పదును పెడుతుంది. నీ పనుల్లో నిజాయితీ ఉంటే కాలమే నీకు అండగా నిలుస్తుంది. సంపద అంటే కేవలం నోట్ల కట్టలు కాదు, అది నీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ప్రపంచమే తలవంచుతుంది. సొలొమోను మనకు నేర్పిన మరో రహస్యం అహంకారాన్ని వదిలేయడం. గర్వం ఉన్నచోట నేర్చుకోవడం ఆగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు నాకు అన్నీ తెలుసు అని అనుకుంటావో అప్పుడే నీ పతనం మొదలవుతుంది. సంపద పెరిగే కొద్దీ వినయం కూడా పెరగాలి. తన తప్పులను ఒప్పుకునేవాడు మరియు ఎదుటివారి నుండి సలహాలు తీసుకునేవాడు ఎప్పటికీ ఓడిపోడు. సొలొమోను చక్రవర్తి తన చుట్టూ గొప్ప మేధావులను ఉంచుకునేవారు. ఒక తెలివైన వ్యక్తి ఎప్పుడూ తనకంటే అనుభవం ఉన్న వారి నుండి పాఠాలు నేర్చుకుంటాడు. నీకు తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోవడమే నీ విజ్ఞతకు నిదర్శనం. సోమరితనం కూడా నీ సంపదను హరిస్తుంది. సొలొమోను చీమను చూసి పాఠం నేర్చుకోమని చెబుతారు. చీమకు ఎటువంటి నాయకుడు లేకపోయినా అది రాబోయే కాలం కోసం ఎంతో ముందుచూపుతో పనిచేస్తుంది. నువ్వు కూడా నీ ఆర్థిక భవిష్యత్తు కోసం ఈరోజే సిద్ధపడాలి. వాయిదా వేసే గుణం నీ విజయానికి అతిపెద్ద శత్రువు. ఏ పనినైనా రేపు చేద్దాంలే అనుకునేవాడు దరిద్రాన్ని తన చేతులతో తానే ఆహ్వానిస్తున్నాడు. ముగింపులో మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. సంపదను సంపాదించడం అనేది కేవలం ఒక లక్ కాదు, అది ఒక స్పష్టమైన సైన్స్. సొలొమోను చక్రవర్తి చూపిన ఈ మార్గం నీకు కేవలం డబ్బునే కాదు, ఒక అర్థవంతమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. ఈ పుస్తకంలోని సత్యాలు నీ గుండెల్లో నిలిచిపోవాలి. నీ ప్రయాణం ఈరోజే మొదలవ్వాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నీ దగ్గర ఎంత తక్కువ ఉన్నా పర్వాలేదు, కాని నీ దగ్గర గొప్ప సంకల్పం ఉండాలి. సంపద అనేది మేధావుల దగ్గర మాత్రమే స్థిరంగా ఉంటుంది. నీ మేధస్సును పదును పెట్టుకో. నీ లక్ష్యం వైపు నిరంతరం సాగిపో. విజయపథం నీకోసమే వేచిచూస్తోంది. సంపాదన అనేది సులభం కాదు, కాని అసాధ్యం కూడా కాదు. సరైన మార్గంలో నడిస్తే ఈ ప్రపంచం నీ పాదాల చెంతకు చేరుతుంది. నిశ్శబ్దంగా నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. నీ విజయం ఈ ప్రపంచానికి వినిపించేలా ఉండు. నీ ఆర్థిక స్వేచ్ఛ నీ చేతుల్లోనే ఉంది. వివేకంతో అడుగువేయ్. సంపద అనేది నీ వ్యక్తిత్వానికి ఇచ్చే ఒక ప్రతిఫలం. నువ్వు ఎంతగా ఎదుగుతావో నీ సంపద కూడా అంతగా పెరుగుతుంది. ఈ పుస్తక సారాంశం నీకు ఒక కొత్త దిశను చూపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ రాజర్షి సొలొమోను వివేకం నీ జీవితంలో ఒక వెలుగును నింపాలి. కష్టపడి పనిచేయడం నుండి శ్రద్ధతో పనిచేయడం వరకు, కోరికల నుండి నిగ్రహం వరకు నువ్వు చేసే ప్రతి మార్పు నిన్ను ఒక మహామనిషిగా తీర్చిదిద్దుతుంది. ఈరోజే ఒక దృఢ నిశ్చయం తీసుకోండి. మీ ఆర్థిక లక్ష్యాలను రాసుకోండి. మీ పనిలో శ్రద్ధను పెంచుకోండి. వైఫల్యాలకు భయపడకండి. వాటిని మీ వివేకానికి పరీక్షగా భావించండి.
సంపూర్ణ ఐశ్వర్యవంతుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా శుభమే జరుగుతుంది. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందడుగు వేయి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.